సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। విజయవాడ విశాఖపట్నం మెట్రోలకు 100% సాయం చేయాలి। సీఎం చంద్రబాబు వినతి। సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే కీలకం। మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచన। మా చెల్లి అక్రమాలకు అమ్మ అండ। వైఎస్ జగన్। జిల్లాల పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం। మంత్రి సంధ్యారాణి। ఆడబిడ్డలను ఆంక్షలతో పెంచవద్దు। మంత్రి గుమ్మిడి సంధ్యారాణి। రణ్యారావుకు స్మగ్లర్లతో సంబంధం। ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చవలసిందే। విజయవాడ ధర్నా చౌక్ లో ఆశా కార్యకర్తల నిరసన। అధిక చక్కెరతో ఎన్నో చిక్కులు। ఈరోజు వార్తలను చూద్దాం। విజయవాడ విశాఖపట్నం మెట్రోలకు 100% సాయం చేయాలి। ఆంధ్రప్రదేశ్ ముఖ్య నగరాలైన విశాఖపట్నం విజయవాడల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి 100% ఆర్థిక వనరులు సమకూర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కోరారు। గురువారం వరుసగా రెండో రోజు ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఆయన ఇక్కడ కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు। 2 ప్రాజెక్టుల ప్రాధాన్యం గురించి వివరించారు। ప్రధాన నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, ఆర్థిక వృద్ధి, రాష్ట్రంలో పట్టణ రవాణా సౌకర్యాల మెరుగుదలకు ఇవి 2 అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులని అన్నారు। అందువల్ల వీటికి సాధ్యమైనంత త్వరగా ఆమోదముద్ర వేసి కేంద్ర మద్దతు అందించాలని కోరారు। రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ 2 ప్రాజెక్టులకు కేంద్రం తప్పనిసరిగా 100% నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు। సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే ముఖ్యం। చంద్రబాబు నాయుడు పరిపాలనాధ్యక్షుడు, అందులో సందేహం లేదు। ఆయన అభివృద్ధి కాముకుడు, ఆలోచనలు కూడా మంచివి, అయితే అవి చాలా ఎక్కువగా ఉంటాయి। అదే సమస్య। మనం ఉన్న సమయాన్ని, మనకిచ్చిన అవకాశాన్ని గుర్తుపెట్టుకుని ఆ పరిధిలో చేయదగిన వాటిపై ఎక్కువగా దృష్టి పెడితే రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు। రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, పార్టీలకు అతీతంగా అందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు। సభలో వ్యాఖ్యాత మన రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల్ని చెబుతున్నారు, ఆ లెక్కలు చెప్పకండి, పక్కనే నిర్మలా సీతారామన్ వింటారు, వీళ్లకు అన్నీ బాగున్నాయి, ఇంకా మన నిధులతో పని లేదనుకుంటారని చమత్కరించారు। కేంద్ర సాయం తీసుకుని మన తక్షణ అవసరాలకు ప్రాధాన్యమిచ్చి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకువెళ్లాలని కోరారు। మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకం తెలుగు ప్రతిని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు। ఆంగ్ల ప్రతిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించారు। ఆడబిడ్డలను ఆంక్షలతో పెంచవద్దు। ఆడబిడ్డలను ఆంక్షలతో కాకుండా మగపిల్లలతో సమానంగా పెంచాలి। ఉద్యోగాలు చేసే చోట మహిళలకు వేధింపులు, అవమానాలు ఎదురైతే తక్షణమే ఫిర్యాదు చేయాలి, తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు। ఆడపడుచులకు గౌరవ మర్యాదలు ఇస్తూ మహిళా విద్యను ప్రోత్సహించింది ఎన్టీఆర్ అని అన్నారు। సచివాలయంలో గురువారం ఏపీ సెక్రటేరియట్ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు। ఈ సమావేశంలో సంధ్యారాణితో పాటు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా పాల్గొన్నారు। ఆమె కుటుంబాన్ని నడిపే క్రమంలో ప్రతి తల్లి ఒక పోలీసులా వ్యవహరించాలన్నారు। మగపిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వాళ్ళు ఇంట్లో స్త్రీలను గౌరవించినట్లే బయట కూడా సభ్యత్వం మెలగాలని, మగపిల్లలను నైతిక విలువలతోనూ ఆడపిల్లను స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేలాను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు। రణ్యారావుకు స్మగ్లర్లతో సంబంధం। దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకువస్తూ దొరికిపోయిన కన్నడ నటి రణ్యారావుకు స్మగ్లర్లతో సంబంధం ఉందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు। గత ఏడాది ఆమె 30 సార్లు దుబాయ్కి, మధ్య మధ్యలో మలేషియాకి వెళ్ళి వచ్చిందని తెలుసుకున్నారు। కిలో బంగారం తీసుకువచ్చేందుకు 5 లక్షల కమిషన్తో పాటు రాకపోకలు, బస, ఇతర ఖర్చులకు మొత్తం 12 లక్షలు వసూలు చేసేవారని విచారణలో తెలుసుకున్నారు। వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఒకే రకమైన దుస్తులు ధరించేది। బంగారం పెట్టుకునేందుకు వీలుగా జాకెట్, బెల్ట్తో ఆ దుస్తులను చేయించుకుంది। పోలీసు అధికారి రామచంద్రరావుకు
వరుసకు కుమార్తె కావడంతో ఆ సంబంధాన్ని అడ్డుపెట్టుకుని కింగ్ పిన్ ఒకరు ఆమెతో బంగారాన్ని తెప్పిస్తున్నారని అధికారులు గుర్తించారు. బెంగళూరు విమానాశ్రయంలో కానిస్టేబుల్, కొందరు అధికారులు ఆమెకు సహకారం అందించినట్లు అనుమానిస్తున్నారు. ఓ రాజకీయ నాయకుడి సహకారము ఆమెకు ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చవలసిందే, తమ డిమాండ్లు తక్షణమే నెరవేర్చాలని కథం తొక్కారు ఆశా వర్కర్లు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా కార్యకర్తలుగా మార్చాలని, సాధారణ క్యాజువల్ మెడికల్ లీవ్స్, వేతనంతో కూడిన మెటర్నరీ లీవ్లు అమలు చేయాలని, ఉద్యోగ విరమణ వయోపరిమితి 62కు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి గురువారం భారీగా ఆశా కార్యకర్తలు విజయవాడ ధర్నా చౌక్కు తరలివచ్చారు. ఆశా కార్యకర్తల సమస్యలపై గత ప్రభుత్వంతో చర్చించి ఒప్పంద కాపీ విడుదల చేసి ఏడాది దాటినా పాలకులు పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా జీవో విడుదల చేయకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. పని ఒత్తిడితో అనారోగ్యం పాలవుతున్నా సెలవులు ఇవ్వడం లేదని, మెటర్నిటీ లీవ్లు వర్తింప చేయకుండా వెట్టి చాకరీ చేయించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించినట్లుగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. మండలిలో గురువారం వైకాపా ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు సూపర్ 6 పథకాల అమలును ప్రస్తావించగా దానిపై మంత్రి మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్లేందుకు అవకాశం ఉండదు. ఎన్నికల సమయంలో మహిళలకు జిల్లాలో ఉచిత ప్రయాణమనే మేం చెప్పాం. ఈ విషయమై స్పష్టత ఇస్తున్నామని ఆమె పేర్కొన్నారు. మా చెల్లి అక్రమాలకు అమ్మ అండా. తల్లి విజయమ్మను ముందు పెట్టుకొని తన పంతం నెగ్గించుకోవడానికి చెల్లి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్కు నివేదించారు. సరస్వతి పవర్ వాటాల వివాదంలో తల్లి ఆవేదనను అర్థం చేసుకోగలిగామని, ఆమెపై గౌరవమని, అయితే చెల్లి వెనకుండి చేస్తున్న అక్రమాలను అడ్డుకోవడానికే ఈ పిటిషన్ వేశానని పేర్కొన్నారు. వివేక హత్య కేసు సాక్షుల మరణాల వెనుక నిందితుల ప్రమేయం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోని ప్రధాన సాక్షుల వరుస అనుమానాస్పద మరణాల వెనుక వివేక హత్య కేసు నిందితుల ప్రమేయం ఉందా అనే దానిపై లోతుగా దర్యాప్తు చేసి తేలుస్తామని వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. వివేక హత్య కేసులో సాక్షులైన శ్రీనివాసులు రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, నారాయణలు 2019 నుంచి 2024 మధ్య మరణించగా తాజాగా వాచ్మెన్ రంగన్న మృతి చెందారని అన్నారు. అత్యంత హైప్రొఫైల్ హత్య కేసుకు సంబంధించి 5 ఏళ్లలో 5-6 సాక్షులు మృతి చెందటం విస్తుగొల్పే అంశమని పేర్కొన్నారు. అసలు ఈ సాక్షులు ఎందుకు చనిపోతున్నారు? వీరిలో ఎవరెవరు ఏ ఏ కారణాలతో చనిపోయారు? ఏ పరిస్థితుల్లో చనిపోయారు? అనారోగ్య కారణాల వెనుక ఆంతర్యం ఉందా? ఈ మరణాలన్నిటి మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే దానిపై శాస్త్రీయంగా వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. అవినీతి పరులకు స్వేచ్ఛను నిరాకరించవచ్చు. సుప్రీంకోర్టు వ్యాఖ్య. అవినీతి పరులకు స్వేచ్ఛను నిరాకరించే విషయంలో న్యాయస్థానాలు వెనుకాడరాదని, అవినీతి రహిత సమాజం కోసం అలా చేయడం అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక అధికారికి ముందస్తు బెయిల్ను నిరాకరిస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ పిటిషన్ను కొట్టివేసింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం ఈ కేసును విచారించింది. అవినీతి అత్యంత ప్రమాదకరమైనది. నిందితుల స్వేచ్ఛపై మరీ ఉదారంగా ఉండటం తగదు. ప్రజలకు న్యాయం చేయాలన్న పరమోద్దేశాన్నే ఇది కొన్నిసార్లు ఓడిస్తుంది. ఒక గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనుల ఆడిట్లో అక్రమ లబ్ధికి నిందితుడు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణ వచ్చింది. లంచంగా అడిగారని చెబుతున్న మొత్తంలో ఏ కాస్త నిజమున్నా అది ఉన్నత స్థాయి వ్యక్తుల అవినీతికి దర్పణం పడుతుంది. అలాంటి వారు దేశంలో ఆర్థిక అశాంతికి కారణమని ఈ నెల 3న వెలువరించిన తీర్పులో పేర్కొంది. మన సమాజం వికసించకుండా అడ్డుకున్న ఏకైక కారణం ఏమిటని అడిగితే అది లంచగొండితనమే అంది.
చంద్రునిపై మరికొన్న చోట్ల ఐస్. చంద్రుని ఉపరితలానికి కింద ధ్రువ ప్రాంతాల్లో మరిన్ని చోట్ల ఐస్ ఉండే అవకాశం ఉందని చంద్రయాన్-3 సేకరించిన సమాచారం వెల్లడిస్తోంది. ఉపరితల ఉష్ణోగ్రతల్లో భారీ స్థాయి మార్పుల వల్ల ఇలా ఐస్ ఏర్పడుతుందని, వీటిని పరిశీలించడం ద్వారా వాటి మూలాలు, చరిత్రకు సంబంధించిన వేర్వేరు కోణాలు తెలుసుకోవచ్చునని అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి చెందిన ఫ్యాకల్టీ దుర్గా ప్రసాద్ కరణం తెలిపారు. ఐస్ ఎలా ఏర్పడింది, అది కాలక్రమేణా ఎలా కదులుతూ వచ్చింది అనేది తెలుసుకోవడం ద్వారా చంద్రశిలల ప్రక్రియ, తొలినాళ్ల గురించి సమగ్ర అవగాహనకు వీలుంటుందని అన్నారు. చంద్రయాన్-3 ద్వారా చంద్రుని ఉపరితల ఉష్ణోగ్రతల సమాచారాన్ని పరిశోధకులు సేకరించి విశ్లేషించారు. అక్కడ 82 డిగ్రీల సెల్సియస్ నుంచి -170 డిగ్రీల సెల్సియస్ల మధ్య ఉష్ణోగ్రత ఉంటుందని అన్నారు. సూర్యునికి అభిముఖంగా కాకుండా దూరంగా ఉండే వాలు ప్రాంతాల్లో చల్లదనం వల్ల చంద్రునిపై ఐస్ ఏర్పడుతూ ఉండవచ్చునని భావిస్తున్నారు. అయితే దీన్ని నీటిగా మార్చే అవకాశం లేదని, ఇది ఆవిరిగా మారిపోవచ్చునని దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. అధిక చక్కెరతో ఎన్నో చిక్కులు. చక్కెరలో పోషకాలు ఉండవు, అయినా అందరం తీపిని ఇష్టంగా తింటాం. అయితే కొందరు తీపి పదార్థాలను విపరీతంగా తింటూ ఉంటారు. ఇలాంటి అలవాటుతో జరిగే నష్టాలేమిటంటే, చక్కెర ద్వారా శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరడం వల్ల ఆకలి పెరుగుతుంది. తీపితో రుచి మొగ్గలు సంతృప్తిపడినా పొట్ట నిండదు. ప్రాథమిక పోషకాలు లోపించే శుద్ధి చేసిన పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల శరీరం చక్కెరను ఖర్చు చేసుకుని వెంటనే ఆకలిని పెంచుతుంది. దాంతో అదనపు ఆహారంతో అదనపు క్యాలరీలు శరీరంలో చేరుకుంటాయి. అదనపు చక్కెరతో చికాకు, ఆందోళన పెరుగుతాయి. అలాగే అదనపు చక్కెరలు జోడించిన పదార్థాలు తినడం వల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. మానసిక కుంగుబాటు కూడా ఏర్పడుతుంది. శరీరం చక్కెరను సులభంగా శోషించుకుంటుంది. దీంతో త్వరగా జీర్ణమైపోతుంది. దాంతో సులభంగా నిస్సత్తువ ఆవరిస్తుంది. త్వరిత శక్తిని అందిస్తుంది. కాబట్టే ఎంత తీపి తిన్న అరగంటకే నిస్సత్తువ వేధిస్తుంది. మనసు చక్కెర వైపే లాగుతుందంటే మనం చక్కెరకు బానిసలయ్యామని అర్థం. చక్కెర మెదడులో ఉత్పత్తి అయ్యే హ్యాపీ హార్మోన్ను ప్రేరేపిస్తుంది. కాబట్టి చక్కెర తిన్న వెంటనే కలిగే సంతృప్తికి వ్యసనపరులుగా మారిపోతారు. పదే పదే ఆ సంతృప్తిని పొందడం కోసం మళ్ళీ తీపి కోసం ఆరాటపడతారు. అధిక చక్కెర అధిక రక్తపోటుకు దారితీస్తుంది. చక్కెర వల్ల కొలెస్ట్రాల్ లాంటి కొవ్వులు రక్తనాళాల్లోని లోపలి గోడలకు అతుక్కుపోయి రక్తనాళాలను గట్టిపరుస్తాయి. దాంతో రక్తపోటు పెరుగుతుంది. చక్కెర కీళ్ల నొప్పులను పెంచుతుంది. వాపు, నొప్పులకు దారితీస్తుంది. తీపి పదార్థాల వల్ల కీళ్ల నొప్పుల సమస్య మరింత పెరుగుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆంధ్ర నారి ఈ వ్యాపారి. వివిధ రకాల ఉత్పత్తుల విక్రయాల్లో రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నాయి. ఈ నెల 8న ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ఇందుకు వేదిక కానుంది. 5 కోట్ల విలువైన ఉత్పత్తులను ఆ రోజున కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ONDC ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా విక్రయించనున్నారు. నేడు నాగబాబు నామినేషన్. శాసనసభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి పార్టీలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొడిదెల నాగబాబు ఈరోజు నామినేషన్ వేయనున్నారు. లండన్లో జైశంకర్ ఎదుట ఖలిస్తాన్ నినాదాలు. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ వాహన శ్రేణిని లండన్లో ఖలిస్తాన్ అనుకూలవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. బుధవారం రాత్రి ఒక సదస్సులో పాల్గొని ఆయన తిరిగి వెళ్తుండగా కాన్వాయ్కు అడ్డుపడేందుకు ఒక వేర్పాటువాది ప్రయత్నించాడు. భారత జాతీయ జెండాతో వచ్చి దాన్ని అవమానించేలా ప్రవర్తిస్తూ నినాదాలిచ్చాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బంతితో కట్టేసి బ్యాట్తో కొట్టేసి యూపీపై ముంబై ఘన విజయం. ముంబై ఇండియన్స్కు అదిరే విజయం. ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన ఆ జట్టు యూపీ వారియర్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. WPLలో నేడు గుజరాత్ వర్సెస్ ఢిల్లీ. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే
20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.